ఈ గాయత్రీ శక్తిని మీరు సంపూర్ణంగా చూడాలంటే మాత్రం ఎల్లవేళలా కాదు, కానీ గురువుగారిని నమ్మి ఎప్పుడైనా గురువుగారు కాశీ వెడుతున్నప్పుడు రండి ఒకసారి. కాశీలో ఒక ప్రత్యేక ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతంలో గాయత్రీ శక్తి 3 పూటల 3 సంధ్యాకాలములలో కూర్చుని జపం చేసేవారికి దర్శనమిచ్చి తీరుతుంది. అత్యద్భుతమైన స్థలం. ఆ స్థలానికి నోటితో నేను చెప్పను, కానీ ఎప్పుడైనా నేను కాశీలో ఉన్నప్పుడు రండి, నేను చెప్పినప్పుడు అక్కడ కూర్చోండి ఫలానా స్థలం అని. అది ఎవరికి పడితే వాళ్ళకి ఎందుకు చెప్పకూడదంటే కొన్ని స్థలాలు చెప్పరాదు అని మహాత్ములు చెప్పారు. ప్రభుదత్త బ్రహ్మచారి గారు చెప్పారు. ఈ స్థలాలని కొంతమంది అపవిత్రం చేస్తారు. చెప్తే అక్కడికి వెళ్ళి జపం చేసి పిచ్చి కోరికలు కోరారనుకోండి, ప్రమాదం కదా. అందువల్లే పూర్తిగా జ్ఞానముతో నాకు ఈ జన్మతో మోక్షం రావాలనుకుంటున్నాను, నాకు ఈ దిక్కుమాలిన పెళ్ళిళ్ళు పెటాకులు వద్దు, మీరు చెప్పిన రీతిలో ఉపాసన చేసి తరించాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు, లౌకికమైన కోరికలు కోరని వాళ్ళు, సంపూర్ణ గురుభక్తి కలిగిన వాళ్ళు ఉపాసన చేసే ఒక స్థానం ఉన్నది కాశీక్షేత్రంలో. వారణాసి క్షేత్రంలో ఆ క్షేత్రానికి అవిముక్త గాయత్రీ క్షేత్రం అని పేరు. అంత గొప్ప స్థలం అది. గంగానది యొక్క రేవులో ఆ ప్రాంతంలో గాయత్రీ మంత్ర అనుష్ఠానం చేసిన వాళ్ళందరికీ పునర్జన్మ ఉండదట. కారణం, అక్కడ నిరంతరం సూర్యుడి యొక్క కిరణములు తిరుగుతూ ఉంటాయి, గోవులు అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ కవచమును అక్కడే ఒకప్పుడు వేదములు సంకలనం చేశాయి. వేదములు అక్కడ ఈ గాయత్రీ కవచాన్ని చదివాయి. దానిని నారాయణుడు ఎల్లవేళలా వ్యాప్తి చేస్తాడు. అక్కడ నారాయణుడు బిందు మాధవుడు అనే పేరుతో కొండ మీద ఉంటాడు. కొంచెం ఎత్తులో ఉంటాడు కదా గంగానది యొక్క పై భాగంలో. ఆ ప్రాంతంలో ఉన్న బిందు మాధవుడి యొక్క మధ్యాహ్న సమయంలో ఆయన్ని చూడగలిగితే, బిందు మాధవుడు మధ్యాహ్నం పూట తలుపులు వేయించుకుంటాడు. సాధారణంగా మధ్యాహ్నం 12 గంటలకి ఇంచుమించుగా గుళ్ళు చాలా చోట్ల మూసేస్తారు, ఏ విశ్వేశ్వరుడు ఆలయాన్నో పక్కన పెడితే. అలాగే అక్కడ విష్ణుమూర్తి యొక్క ఆలయాన్ని కూడా మధ్యాహ్నం పూట తలుపేస్తారు. తలుపేస్తే ఎదురుగుండా ఒక అరుగు ఉంటుంది. ఆ అరుగు మీద కూర్చుని అక్కడ కనుక గాయత్రి మంత్ర అనుష్ఠానం చేస్తే అటువంటి వాడికి ముక్తి మాట ఎలా ఉన్నా కనీసం అమ్మవారి యొక్క ఉపాసన ఎప్పుడూ విడిచిపెట్టని భక్తి ఏర్పడుతుంది. భక్తి వల్ల ఇవాళ కాకపోతే రేపైనా మోక్షం పొందొచ్చు. కాకపోతే సంపూర్ణంగా గురువుగారి మీద విశ్వాసంతో ఇంకా వెళ్ళిపోవటం, అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మళ్ళీ నేను వెనక్కి రావాలి, ముందుకు వెళ్ళాలనుకోకుండా వస్తే వస్తాం, అక్కడే ఉంటే ఉంటాం, అంత వైరాగ్యంతో వెళ్ళాలని చెప్పాను కదా. ఓ ముసలావిడ అలా వెళ్ళింది, ఇప్పుడు అక్కడ అతుక్కుపోయి సుఖంగా బతుకుతోంది. ఒక్క ముసలివాళ్ళనే కాదు, ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు మోక్షం పొందుదాం అనుకుంటే ఆ చచ్చిపోవడం ఎప్పుడు జరుగుతుంది?